గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలండి, చూసారా, ఇక్కడ క్రీస్తు మన కొరకు శాపమై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి అనేది 14వ వచనం మనం గమనిస్తాం ప్రియులారా. అంటే మ్రాను మీద వేలాడబడిన వాడు ప్రతి వాడును శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు మనల్ని శాపం నుండి విమోచించేదానికి ఆయన శిలువ మరణం పొందాడు, మ్రాను మీద వేలాడాడు. అందుకని ఈ మ్రాను అనేది మనం కానీ గమనిస్తున్న ఒక చెట్టు నుండి వస్తుంది. అందుకని మంచి చెడ్డలను తెలివించే వృక్షము వలన ఏ విధంగా అయితే మన పితరులు పాపంలో పడ్డారో వాళ్ళని విమోచించేదానికి మరలా ఆయన దానికోసమే వచ్చాడు. అందుకనే శిలువ మరణం అనేది, శిలువ అనేది ఇట్ ఈజ్ ఏ డివైన్, అది దేవుని యొక్క చిత్తమై ఉంది. మనం యేసుక్రీస్తు ఎందుకు శిలువ మరణం పొందాడు, మనం కొన్ని విషయాలు కానీ ఆలోచన చేస్తే, బబులోను చరిత్ర, బబులోను దేశంలో లేకపోతే బబులోను కింగ్డమ్ నెబుకద్నెజర్ కాలంలో మనం కానీ గమనిస్తేనా ఆ యొక్క రాజ్యం యొక్క అధికారాలను లేకపోతే వాళ్ళ శాసనాలను కానీ మనం కానీ వ్యతిరేకిస్తే, అంటే మన పితరులు దానియేలు కాలంలో, షద్రకు మిషకు అబేద్నెగో కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టపరమైనటువంటి శిక్షలు రకరకాలుగా మనం గమనిస్తాం. వాటిలో ముఖ్యంగా దానియేలు గారిని చూస్తే సింహాల బోన్లో వేసేశారు, సింహాల గుహలో వేశారు. తర్వాత షద్రకు మిషకు అబేద్నెగో అనే వారిని బాగా అగ్నిగుండంలో వేశారు. ఇవన్నీ శిక్షలు. దాని తర్వాత మనం కొత్త నిబంధనలు కొన్నిసార్లు గమనిస్తే వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీలని రాళ్లతో కొట్టి చంపడం. స్టెఫను హతసాక్షిగా మొట్టమొదటి ఆది అపోస్తుల సంఘంలో లేకపోతే ఆది సంఘంలో హతసాక్షిగా మారినటువంటి స్టెఫన్ గారికి విధించబడిన శిక్ష రాళ్లతో కొట్టి ఒక గుంటలో అతన్ని తోసి అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపడం. ఇవన్నీ మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణం ఎందుకు పొందాడు, యేసుక్రీస్తు వారు శిలువ మరణం ఎందుకు పొందాడు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. శిలువ మరణం పొందేదానికి, మనకి శాపం నుండి మనం విడిపింపబడేదానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేది మనం గమనిస్తే ప్రియులారా, శిలువ అనేది ఇది బబులోను కాలంలో 6వ శతాబ్దంలో వచ్చిందేం కాదు, ఇది పరలోకంలో. అందుకని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు మన ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. అందుకనే హెబ్రీ లెటర్స్లో ఉన్నటువంటి ఆలెఫ్, బెత్, గీమెల్ అని హల్లులు అవన్నీ మనకి కీర్తన గ్రంథం 119లో ఉంటాయి. దాంట్లో లాస్ట్ పదం వచ్చేటప్పుడు టవ్. ఈ యొక్క పదంలో మనం కానీ గమనిస్తే దాని యొక్క వర్డ్ పిక్చర్, ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వర్డ్ పిక్చర్ ఉంటుంది. వాటిల్లో మనం కానీ గమనిస్తేనా హిబ్రూ ఈజ్ ఏ వెరీ వెరీ ఏన్షియంట్ లాంగ్వేజ్, చాలా పురాతనమైన భాష. దాంట్లో అక్కడే మనం సిలువని చూడొచ్చు. దాని యొక్క వర్డ్ పిక్చర్ ఏం పెట్టారంటే మన పితరులు సిలువని చూపించారు. అంతేగాని ఇదే రోమా ప్రభుత్వమో లేకపోతే ఇంకొకరు బబులోను ప్రభుత్వమో లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యేసుని సిలువ వేశారో వాళ్ళు వేసింది కాదు. కానీ ఈ సిలువ మరణం ఎందుకు పొందాడు అనే దాని మీద మనం కొన్ని విషయాలు ధ్యానిస్తాం. పాపం ఏ విధంగా లోకానికి ప్రవేశించిందో ఆ చెట్టు ద్వారా, ఆ మ్రాను మీద వేలాడబడిన వాడే మనల్ని విమోచించేదానికి వచ్చినట్లుగా మనకి ఇది డివైన్ జడ్జిమెంట్. క్రూసిఫికేషన్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ నాలెడ్జ్. లేకపోతే సిలువ మరణము, సిలువ వేయడం అనేది, యేసుక్రీస్తు సిలువ మరణం పొందడం అనేది ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడింది అయితే కాదు. ఇది క్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా క్రీస్తుకి అప్పగించబడింది. లేకపోతే అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అది ఏ విధంగా నలుగుగొట్టబడాలి ఆయన అనేది కూడాను తండ్రి అయిన దేవుడే
దాన్ని సిద్ధం చేశారు ప్రియులారా. దీనికి మనకు పాత నిబంధనలు చాలా విషయాలు గమనిస్తాం. పాత నిబంధనలో మనం చాలా విషయాలు గమనిస్తాం. చూడండి ఒకసారి యేసుప్రభు గారే మనకి లూకాసు వార్తలు ఏం చెప్పాడో గమనిస్తాం. చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం ప్రియులారా. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. నేను మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. చూసారా, ఇది ఆఫ్టర్ రిజరెక్షన్. యేసుక్రీస్తు శిలువమరణం పొంది వచ్చిన తర్వాత వారి శిష్యులకి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే, నన్ను గురించి మోషే గ్రంథములోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథం, అంటే ప్రవక్తల గ్రంథము, కీర్తన, దేవుడు 3 విషయాలని ఆయన నోట్ చేశాడు యేసయ్య పునరుద్ధారుడు అయిన తర్వాత. ఒకటొచ్చి మోషే గ్రంథంలోను, మోషే ధర్మశాస్త్రంలోను, రెండవదిగా ప్రవక్తల గ్రంథములలోను, మూడవదిగా కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినవన్నీ. అంటే శిలువ మరణం అనేది ఇవన్నీ అనాది కాలం నుండి ఉన్నటువంటిదే ఆయన శిలువ మరణం పొందేదానికి. అందుకనే చూడండి, మానవుడు ఏ విషయాల్లో తప్పు చేశాడో వాటన్నిటికీ ఆయన మరలా విమోచన కలిగించాలి. మానవుడు తన యొక్క స్త్రీ హవ్వ ఏం చేసింది, తన చేతులతో వెళ్ళి ఆ యొక్క పండుని తీసుకొని తినింది. కాబట్టి ఆ చేతులతో తీసుకున్నటువంటి ఆ తప్పుకి ఆయన చేతుల ద్వారా ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. చూసారా, తర్వాత స్త్రీ అనే వ్యక్తి ద్వారా పాపానికి హేతువుగా మారింది. కాబట్టి ఆమె ఎక్కడి నుంచి తీయబడింది, ఆదాములో నుండి, పక్కటెముకల నుండి తీయబడింది. అందుకని ఆయన పక్కన బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. చూసారా, అంతేకాదు అపవాది ఏం చేస్తాడు, అపవాదిని తన తలని చితగొట్టాలంటే ఆయన ఏం చేస్తాడు, తన కాళ్ళతో చితగొట్టాలి. దానికోసం ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు. అంతేకాదు ముళ్ళ కిరీటం, ఇదంతా కూడా మనకి బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి సత్యాలు ఇవన్నీ. ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకున్నాడు, ఆదామావులు చేసినటువంటి ఆ పాపం ద్వారా, దేవునికి ఆజ్ఞ అతిక్రమం చేయడం ద్వారా, అవిధేయత చూపించడం ద్వారా వచ్చిన లోకంలోకి ప్రవేశించిన పాపం ద్వారా భూమి అంతా కూడాను శపించబడింది. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అవన్నీ వచ్చాయి. వాటన్నిటి నుండి కూడాను దేవుడు విడిపించేదానికే ఆయన ముళ్ళ కిరీటము పెట్టుకున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య సిలువ అనేది పరలోకానికి సంబంధించింది. ఇది ఒక మనిషి యొక్క ఐడియా అయితే కానే కాదు ప్రియులారా. చూడండి, పాత నిబంధన అంతట్లో ఇంకా చాలా మనకి ఉదాహరణలు మనం కానీ గమనిస్తే చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూసుకున్నాం. హెబ్రీ పత్రిక 11. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచరించెను. చూసారా, క్రాస్ ఈజ్ ఏ లైఫ్. క్రీస్తు శిలువ అనేది జీవము. మరణం నుండి తప్పించబడేదానికి ఇశ్రాయేలీల యొక్క తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము. చూసావా, నీకు మరణము లేకుండా చేసేదానికి యేసయ్య శిలువ మరణం, రక్త ప్రోక్షణ జరిగింది. పస్కాను ఆచరించారు. చూడండి, దానికి అందుకోసమే నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా.
ఈ నెల 14వ దినం వరకు ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాని రక్తమును కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధకు దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి ఏం చేశారంట? ఆ మరణదూత వీరిని సమీపించుకుని ఉండేదానికి ఏం చేయాలంట? అప్పుడు ఏం చేసే వాళ్ళు సింబాలిక్గా ఆ రక్తాన్ని ఏదైతే పస్కా పశువుగా ఆ దినాన వధించబడిందో దాని కొరకు దాన్ని తిని వీరు ఆ రక్తాన్ని ఏం చేశారు? ద్వారబంధపు చూసారా, అడ్డము నిలువు చూసారా, అక్కడ కూడా మనకు సిలువ కనబడుతుంది. అంటే నువ్వు మరణం నుండి జీవంలోకి దాటాలి అంటే, నువ్వు మరణంలో నశించిపోకుండా ఉండాలంటే యేసయ్య సిలువ పైన వేలాడబడాలి. ప్రతి మానవునికి ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు ఆ మరణదూతను తప్పించుకున్నారు. గమనించారా ప్రియులారా? ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానంతటిని ఆ యొక్క మరణదూత సంహరించింది. కానీ ఏ ద్వారబంధపు కమ్ముల మీద అడ్డముగాను నిలువుగాను రక్త ప్రోక్షణ జరిగిందో, ఆ యొక్క పశువు యొక్క మాంసంను తిన్నారో ఆ కుటుంబాల్లోకైతే ఆ మరణదూత ప్రవేశించలేకపోయింది. అంటే దీన్ని బట్టి సిలువ అనేది మనకి జీవాన్ని ఇచ్చేది. అది ఆది కాండంలోనే, లేకపోతే అనాదిలోనే నియమించబడింది, నిర్గమాకాండంలోనే ఉంది. కాబట్టి ఈ దినాల్లో కూడాను ఎవరైతే సిలువ మీద వేలాడబడినటువంటి యేసయ్య యొక్క శరీరాన్ని రక్తాన్ని తింటారో వారు మరణంలో ఉండి జీవంలోనికి వచ్చి ఉన్నారు, మరణమును దాటి జీవంలోకి వచ్చినారని మనకి వాక్యం బోధిస్తుంది పిల్లలు. అదేవిధంగా ఎన్నో విషయాలు మనకి ఈ యొక్క పాత నిబంధనలో గమనించగలం. చూడండి, దీని గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, మన అపరాధాలకు క్షమాపణ ఆ రక్తం ద్వారా మనకి కలిగింది. అందుకని మరణదూత మనల్ని సంహరించలేదు. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మీద కాచిన రక్తము నీ అన్ని పాపాలని, అన్ని అపరాధాలని దేవుడు ఆయన మీద మోపి నీకు విమోచనము, క్షమాపణ దేవుడు నీకు ఇచ్చాడనేది అర్థం చేసుకోవాలి ప్రియులారా. దీనివల్ల నువ్వు విడుదల పొందుతావు. అపవాది నిన్ను చెప్పవచ్చు, నువ్వు ఇంకా పాపివి, నీకు సిన్ నేచర్ ఉంది, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి లేదానికి లేదు, ప్రార్థించేదానికి లేదు, వాక్యం చదివేదానికి లేదు, వాగ్దానాలను నీకు పనిచేయవు, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడు, పాపులు మొర ఆలకించడు ఆయన అని నీకు అనేక సార్లు ప్రేరేపించవచ్చు. అయితే నువ్వు ఒకటే చెప్పాలి, యేసయ్య నీ పాపాలన్నిటికీ, నీ భవిష్యత్తులో నువ్వు జీవించినంత కాలము చేసే ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించి నేను విమోచించాడు. ఇది మనకి సిలువ మనకి నేర్పించే సత్యం ప్రియులారా. బ్రాను మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడు, ఆయన మన కొరకు శాపంగా మారాడు. అందుకనే సిలువలో ఆయన 6వ మాటగా చెప్పాడు సమాప్తమైనది. దానికి గ్రీక్లో ఉన్నటువంటి పదము టెటెలస్టాయ్ అనే పదాన్ని వాడారు ప్రియులారా. అంటే సంపూర్ణంగా నీ జీవితాంతం నువ్వు యేసుని ఎరిగిన తర్వాత చేసే పాపాలకు కూడా క్షమాపణ నీకు దేవుడు అనుగ్రహించున్నాడు. అట్లాగని చెప్పి పాపంలో నిలిచి ఉందమా కాదు. అందుకని దేవుడు కృపనిచ్చాడు. కృప ద్వారా మనం బలవంతం అవుటకే, కృప ద్వారా నీ బలహీనతలంటే జయించుటకే. నువ్వు ఏ పాపంలో పడి ఉన్నా సరే ఆ పాపాన్ని దేవుడు క్షమించి ఉన్నాడు. ఇదే నీకు శుభవార్త. సిలువ అదే మనకు బోధించేది. కాబట్టి ప్రియులారా, మన యొక్క క్షమాపణ ఇట్ ఈజ్ లీగల్. యేసు రక్తం ద్వారా మనకి విమోచనము, క్షమాపణ కలిగి ఉన్నది.
నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఏ బంధకాల్లో పడి ఉన్నా సరే, ఎటువంటి నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను క్షమించి ఉన్నాడు. క్షమించిన తర్వాత నువ్వు మరలా దాంట్లో కొనసాగకుండా దేవుని యొక్క వాక్యంతో ఎదగాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. మరలా పొరపాట్లు చేస్తే యేసయ్య దగ్గరకు వచ్చి మళ్ళా క్షమాపణ. ఇది కంటిన్యూషన్గా ఉండేదానికి కాదు, కానీ దేవుడు నీకు కృపను అనుగ్రహించింది. కృప ఉందని చెప్పి మనము పాపంలో నిలిచిందుమా? అట్లనే రాదు. కృప మనల్ని బలవంతులుగా మార్చేదానికి, నీ బలహీనత నువ్వు జయించేదానికి. ఎవరన్నా సరే బురదలోనో పందిలోనో భయంకరమైన పరిస్థితుల్లో వ్యభిచార కోపంలోనో తెలియకుండా మోసంలోనో దొంగతనాల్లోనో హత్యలలోనో జీవించి మరణ భయంతో మంచి కుటుంబంతో సన్నిహితంగా లేకుండా ఎక్కడెక్కడో జీవిస్తూ, ఎక్కడెక్కడో మారుమూల, ఎక్కడెక్కడో దాంకొని రకరకాలైనటువంటి చెడ్డ విషయాలు, చెడ్డ పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో ఉండేటటువంటి వారు మరలా అలాగే జీవించాలని కోరుకుంటారా? క్షమాపణ ఎవరన్నా ఘోరమైనటువంటి వ్యక్తికి చూడండి, బైబిల్లోనే మనం గమనిస్తే యేసయ్యకి మారుగా బరబ్బని విడుదల చేశాడు. అది కూడా పాత నిబంధనలో ఉంది. 2 మేకలను తీసుకురావాలి ప్రధాన యాజకుడి దగ్గరికి. వాటిల్లో ఒక మేకని అడవిలోకి, ఒక మేకని దహించి పస్కాను అర్పించినప్పుడు ఇంకొక మేకని వారు విడిచిపెట్టారు. అది కూడా చూడండి ఒకసారి. అంటే ఏ మనిషి కూడాను దుర్మార్గుడిగా ఉండేదానికి ఎవరు ఇష్టపడరు. కొన్నిసార్లు మనం జైళ్ళల్లోకి వెళ్ళి కానీ పెద్ద పెద్ద ఖైదీల్ని, అనేక మందిని చంపిన వాళ్ళని, బాంబులు వేసిన వాళ్ళని, లేకపోతే నరహత్యలు చేసిన వాళ్ళని అయ్యి కానీ మనం అడిగితే, ఏమయ్యా ఎందుకు చేసావు ఈ పని, ఎలా చేసావంటే, ఏదోనండి నన్ను క్షణికావేశంలో చేసేసాను, లేకపోతే నాకు మళ్ళీ ఈ బతుకులో ఉండాలని లేదు, నన్ను క్షమించి ఎవరైనా ప్రాణభిక్ష పడితే మేలు అని ఉరి తీయాల్సిన వాళ్ళు, ప్రభుత్వం చేత చంపబడాలి అనుకున్న వారికి క్షమాపణ ఇస్తే ఎవరైనా సరే అని వాళ్ళు జడ్జికి చేస్తారు. అయ్యా జడ్జి గారు, న్యాయాధిపతి ఏదో ఆవేశంలో చేసేసాను, నా భార్యని చంపేశాను, లేకపోతే నేను అనేక మంది దేశద్రోహుల్ని చంపేశాను, లేకపోతే అనేక మంది నా సహోదరుని చంపేశాను అని రకరకాల పరిస్థితుల్లో ఉన్న వారికి ప్రాణభిక్ష లేకపోతే క్షమాపణ అనేది చాలా చాలా గొప్ప విషయం ప్రియులారా. అందుకని యేసయ్య పొందిన శిలువ మరణము ద్వారా, ఎందుకంటే పాపము ఎవరి ద్వారా అయితే ఏ చెట్టు ద్వారా ప్రవేశించిందో అదే చెట్టు మీద ఆయన వ్రేలాడి, ఆయన చేతులకు, ఆయన కాళ్లకు, ఆయన పక్కలో చూసారా, ఇవన్నీ కూడాను ఎందుకు పక్కలు అనే దానికి మనం గమనించాం. స్త్రీ పురుషుడి యొక్క పక్కటెముక ద్వారా నిర్మాణం చేయబడిందని మనకు బైబిల్ బోధిస్తుంది. కాబట్టి భూమి మీద ఉండే శాపాలు కూడా ఆయన తొలగించేదానికే ఆయన శిలువ మరణము పొందాడు ప్రియులారా. కాబట్టి యేసయ్య పొందిన శిలువ మరణం ద్వారా నీకు సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ కలిగింది. అదే నీకు శుభవార్త. యేసయ్యను నువ్వు కానీ అంగీకరించినట్లయితే ఆయన నీ సంపూర్ణమైనటువంటి నీ పాపాలన్నిటి, నీ అపరాధాన్ని, దోషాలన్నిటి క్షమించి ఆయన నీకు విడుదల, క్షమాపణ కలిగించున్నాడు. నువ్వు ఇంకా పాపం అనేటటువంటి ఆ యొక్క బానిసత్వం ఉండాల్సిన అవసరము అపవాదికి చెప్పండి. అపవాది యేసయ్య నా కొరకు శిలువ మరణం పొందాడు, ఆయన శాపంగా మారాడు, ఆయన శాపంగా మారి నాకు జీవాన్ని ఇచ్చాడు, నా పితరులు చేసినటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి పాపానికి, ఆయన పాపాన్ని కూడా ఆయన శిలువలో తీసివేశాడు. వారు ఏ విధంగా అయితే పాపం వచ్చిందో అదే విధంగా దాని రూపంలోనే సమాప్తం చేశాడు. కాబట్టి నేను పాపిని కాదు, నీతిమంతుడిని. క్రీస్తు యొక్క రక్తం ద్వారా నేను క్షమాపణ కలిగి ఉన్నాను, నేను ఆయన కొరకు జీవిస్తాను అని మీరు దాన్ని గుర్తిస్తే మీ జీవితంలో గొప్ప విజయాలు మీరు చూస్తారు ప్రియులారా. చూడండి, ఇంకా కానీ మనం కానీ గమనిస్తే లేవి గ్రంథము, లేవికాండము 16వ అధ్యాయము 5-6 వచనాలు. ఈ బరబ్బాని యేసుక్రీస్తుకు మారుగా శిలువ మరణం పొందినప్పుడు ఈ బరబ్బాని ఎందుకు విడుదల చేశారు? అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఆచారం. చూడండి, మరియు అతడు
మరియు అతడు ఇశ్రాయేలీల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటీని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలెను. చూసారా ప్రియులారా, సిలువలో జరిగే ప్రతి కార్యము అది ముందుగానే పాత నిబంధనలో చెప్పబడింది. ఇప్పుడు యేసయ్యని సిలువ మరణానికి అప్పగించే ముందు అడగతారు, మేము ఎవరిని విడిచిపెట్టాలంటే బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా. చూసారా, అది అరామిక్లో దేవుని కుమారుడు అనే మాటని దానికి మీనింగ్ ఇచ్చాడు. అబ్బా అంటే తండ్రి, బర్ర అంటే అరామిక్లో కుమారుడు అని, దేవుని కుమారుడు. చూసారా, తండ్రి కుమారుడు అంటే ఎవరు? మనమే. అంటే బరబ్బా సూచనగా ఉన్నాడు. ఒక దేవుని కుమారుడు అప్పగించబడితే ఇంకొక దేవుని కుమారుడు విడిపించబడతాడు. శిలువ మరణమే. కాబట్టి ప్రియులారా, శిలువ మరణం అనేది అది ఇప్పటిది కాదు, అది దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందుకని ఇవన్నీ పాత నిబంధనతో చేయబడింది. ఇంకొక విషయం చూడండి, గమనిస్తాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. చూసారా ప్రియులారా, అంటే యేసుక్రీస్తు శిలువ మరణం అంటే ఏంది? మ్రాను మీద ఒక అడ్డ కొయ్యి, ఒక నిలువు కొయ్యి పెట్టి దాన్ని ఏం చేశారు? ఎత్తబడ్డాడు. ఆ యొక్క గొల్గతా కొండ మీద ఆయన ఏం చేశాడు? ఎత్తబడ్డాడు. అందుకనే శిలువ మరణం ఆయన పొందాల్సిన అవసరం ఏర్పడింది. అరణ్యంలో మోషే ఎత్తాడంట సర్పాన్ని. గమనించారా? ఎత్తబడవలెను అనే దానికి. అందుకనే సింహాల గుహలో వేసినా సరే, లేకపోతే అగ్నిగుండంలో వేసినా సరే, రాళ్లతో కొట్టి చంపినా సరే ఆయన ఎత్తబడడు. ఉరి వేసినా సరే ఆయన ఎత్తబడడు. ఎత్తబడాలంటే శిలువ మరణమే. ఆ కొయ్యగాయన్ని చేతులకి కాళ్ళకి మేకులను కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి పక్కలో బల్లెపు పోటు పొడి చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే ఆయన ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఎక్కడ ఉండాలి? శిలువ మరణమే పొందాలి. గొల్గొతా కొండ మీద శిలువ మరణమే పొందాలి. కాబట్టి ఆయన చెప్తున్నాడు. చూడండి, అరణ్యంలో ఏం జరిగిందో మనం గమనిస్తాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూసారా, విష సర్పాలన్నీ ఇశ్రాయేలీయుల్ని బాధించి వేధించి వారిని చంపేస్తా ఉన్నాయి. అయితే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టు. అంటే శిలువ మరణము యేసయ్య పొందిన దాని ద్వారా మనకి శాపం నుండే కాదు, మన జీవితాల్లో మరణం నుండి కూడా ఆయన విడుదల మనకు అనుగ్రహించాడు. మరణం నుండి జీవంలోనికి నువ్వు జీవంలో ప్రవేశించున్నావు. యేసయ్యనైతే ఎరిగిన వారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో మీరందరూ జీవంలో ఉన్నారు.
మరణ భయము మీకు లేదు. ఎందుకంటే యేసుని మీరు చూశారు. సిలువ వేయబడిన యేసుని మీరు చూడటం అంటే మీరు అంగీకరించారు, నిదానంగా చూశారు. ఎస్, ఆయన నా కొరకు సిలువ మరణం పొందాడు. ఏ మానవుని ద్వారా అయితే లోకంలోనికి పాపం ప్రవేశించిందో ఆయన కూడా నరరూపధారిగా వచ్చి, ఏ చెట్టు ద్వారా అయితే పాపం వచ్చిందో ఆయన అదే చెట్టు మీద మ్రాను మీద వేలాడి, నేను చేతులతో మన పితరులు చేసినటువంటి చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు, సాతాను యొక్క తలను చెత్తగొట్టేదానికి ఆయన కాళ్ళలో మేకుల్ని పెట్టుకున్నాడు. అది ఒక స్త్రీ ద్వారా, ఆదాము యొక్క పక్కటెముక ద్వారా తీయబడినటువంటి స్త్రీ ద్వారా వచ్చింది కాబట్టి ఆయన పక్కటెముక, దానికి కూడా ఆయన వెల చెల్లించాడు. భూమి శపించబడింది, దానికి కూడా ఆయన వెల చెల్లించాడు. తన యొక్క రక్తంతో ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని తల మీద ధరించి ఆ రక్తమంతా కారింది. ఆ శాపం నుండి దేవుడు నిన్ను విడిపించాడు. కాబట్టి మానవుడా, ఎవరైతే యేసుని అంగీకరించారో వారందరికీ కూడాను వారి జీవితంలో ఎటువంటి శాపం లేకుండా యేసయ్య చేసి ఉన్నాడు. నీ పాపాలన్నిటినీ, నీ దోషాలన్నీ ఆయన క్షమించున్నాడు. నువ్వు నిలిచి ఉండబాక, పాపంలో నిలిచి ఉండబాక, క్రీస్తు అనుగ్రహించిన స్వతంత్రంలో ఇంకా వర్ధిల్లు. కొన్ని బలహీనతలు కలిగి ఇటువంటి జీవాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీ బలహీనతలన్నీ జీవించే సామర్థ్యాన్ని యేసయ్య అనుగ్రహించి ఉన్నాడు. అందుకని ఆయన అరణ్యంలో మోషే ఏ విధంగా ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో అదేవిధంగా ఆయన ఎత్తబడవలేను, మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. చూసారా? ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూసారా? దీనికోసం గంట నువ్వేమి మళ్ళీ యేసయ్యని నువ్వు మరలా వెళ్ళి సిలువ వేసేటప్పుడు నువ్వు ఆయన నిదానంగా చూడాల్సిన అవసరం లేదంట. ఇలా జరిగింది 2000 సంవత్సరాల క్రితమని నువ్వు అది విశ్వసిస్తే చాలంట, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, సిలువ ద్వారా దేవుడు మనకి జీవాన్ని, మరణం నుండి దాటేటటువంటి జీవాన్ని, మరణంను పూర్తిగా తీసివేసి జీవాన్ని ఇచ్చేదానికి ఆయన సిలువ మరణము పొందాల్సి వచ్చింది. సిలువ మరణం పొందేదానికి చూడండి ఎన్ని కారణాలు ఉన్నాయో. అది పరలోకం ఉందని, అది పరలోకం డిజైన్ చేసిందని ఆ యొక్క శిలువ మరణము. అంతేకాదు లేఖనాలన్నింటినీ నెరవేర్చేదానికి ఆయన, చూసారా, ఆదికాండం నుండి మలాకి వరకు ఉన్నటువంటి ఆయన గురించి రాయబడినటువంటి విషయాలన్నీ కూడాను నెరవేర్చేదానికే శిలువ మరణం ఆయన పొందాడు. మనిషి కుమారుడుగా దేవుని కుమారులమైనటువంటి మనల్ని కూడాను విడిపించేదానికి బరబ్బాలాగా ఆయన మనిషి కుమారుడై, ఆయన దేవుని కుమారుడై ఉండి మన ప్లేస్ని ఆయన తీసుకొని ఆయన ప్లేస్ని మనకి అప్పగించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. పిల్లరా, చూసారా? ఇశ్రాయేలీయుల యొక్క గుడారాల్లో ఐగుప్తీయులు, అందుకనే అన్యజనుల కంటే అన్యజనులు ఎంత బలమైన వారైనా సరే వారందరినీ జయించే సామర్థ్యము దేవుడు తను నమ్మిన బిడ్డలకి ఇచ్చున్నాడు సిలువ ద్వారా. ఐగుప్తీయులు పెద్ద సామ్రాజ్యం అయితే, ఇశ్రాయేలీయులు బానిసలు అయితే, మరణాన్ని వాళ్ళు రుచి చూశారు. కానీ ఎవరైతే గొర్రెపిల్ల రక్తంతో, పస్కా పశువు యొక్క రక్తాన్ని తమ ద్వారబంధాల మీద నిలువుగాను అడ్డంగాను ఎవరైతే ప్రోక్షించారో ఆ మరణదూత వారిని ఏమి చేయలేదు. ఐగుప్తులో ప్రతి కుటుంబంలో వారి ప్రథమ సంతానాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. అందుకనే క్రైస్తవులారా, లేకపోతే యేసుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన వారులారా, మీరందరూ చాలా శ్రేష్టమైన వారు. మీలో జీవం ఉంది, మీరు నిత్య జీవానికి వారసులు, మీరు వెలుగు సంబంధులు, మీరు ఏ దేవుడైతే భూమి ఆకాశం సృష్టించారో ఆ దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి సులభముగా చిక్కులు పెట్టే పాపాలని జయించేదానికి సామర్థ్యం కొరకు దేవుని వాక్యాన్ని, ప్రార్థనని మీరు మీరు జీవించాలని, విడవకుండా దాన్ని ప్రతిరోజు ధ్యానించాలని, ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఫలాన్ని పొందుకొని మీరు గొప్ప విశ్వాస వీరులుగా మారాలనేది దేవుని చిత్తం ప్రియులారా.
కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఆయన గురించి మనకి ఇవన్నీ తెలియజేస్తుంది పిల్లరా. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అంతేకాదు ఇది దేవుని సంగతి అంట. ఇది చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతరంగా ఉన్నావు, అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసారా, ప్రభు చెప్తున్నాడు, నేను ఇంకా యెరూషలేముకు వెళ్తున్నాను కాబట్టి అక్కడ నన్ను ఏం చేస్తారు? నన్ను హింసించి చెడ్డవారు ప్రధాన యాజకులు. చూడండి 21వ వచనం చదువుకుందాం. దాంట్లోనే అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చూడండి, ముందుగానే పామ్స్ అంటే ఇదే కదా. ముందుగానే ఆయన చెప్తున్నాడు శిష్యులకి, చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. ఇట్ ఈస్ ఏ డివైన్ మిస్టరీ. క్రాస్ ఈజ్ ఏ డివైన్ మిస్టరీ. ఇది దేవుని సంగతి అనే విషయాన్ని మర్చిపోబాకండి. యేసయ్య సిలువ మరణం పొందింది దేవుని సంగతి, అంతేగాని ఇది ఒక మనిషి ఒక ఐడియా. కానీ దేవుడే మన కొరకు తండ్రి ఆయన్ని అప్పగించాడు. పాస్